సో ఇక్కడి వరకు అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఆల్ మన ఎండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నాకు ఇంకా ఎంతకంటే దూరం వెళ్ళడం అయితే ఇంట్రెస్ట్ లేదు, అందుకని నేను బండి రివర్స్ తిప్పుతున్నా. ఓకే, సో బ్యాక్ వెళ్ళిపోదాం. మళ్ళీ ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవడమే మంచిది. గాయస్ యాక్చువల్గా ఇప్పుడు మనం బండి తోలితే ఎవరు చూడరు, కానీ మనకి హెల్మెట్కి ముందర ఏమైనా పెట్టినామనుకో, కెమెరాను ఫోన్ పెడితే మస్తు చూస్తారు అందరూ, ఏంటబ్బా ఇది అని. జస్ట్ మీకు మొబైల్కి చిన్న మౌంట్ ఉంటే చాలు. సార్ అది మొబైల్ కంటేనేంది, హెల్మెట్కి చిన్న మౌంట్ ఉంటే చాలు. జస్ట్ చిన్న మౌంట్ ఉంటే చాలు. అందరు అడుగుతారు, ఎక్కడైనా మీరు ఆగి టీ తాగుతున్నా, ఎక్కడైనా ఏమైనా చేస్తున్నా కూడా మీకు అందరు అడుగుతారు అన్నమాట, బ్రో యూట్యూబరా అని చెప్పి. అండ్ నేను కూడా ఒకటి ఏదైనా కొట్టి ఏమంటారు, మన యూట్యూబ్ ఛానల్ పేరు కొట్టించాలి ఇక్కడ. ఓకే, ఇంత పెద్ద ఈ లైనర్స్ వల్ల స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఏం కాదులే, కానీ స్లోగా వెళ్ళేటప్పుడు కొంచెం ఎత్తేస్తుంటుంది, మనకి దమ్ అవుతుంది, అది మ్యాటరు. సో చూద్దాం. ఈ టైంలో ఫోటోలు ఏంట్రా బాబు. యాక్చువల్లీ ఈ టైంలో చంద్రుని పట్టుకుంటుంది ఆమె. ఓకే, చంద్రుని చేతులు పట్టుకుంటున్న స్టిల్ అది. ఆ ఫోటో వచ్చినాక ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ ఈ టైంలో ఫొటోస్ దిగితే ఎట్లుంటుంది తెలుసా, నిద్రమబ్బులా దిగినట్టే ఉంటుంది. నిద్రమబ్బులే ఉంటారులే ఇప్పుడు అందరు, కానీ ఓకే గైస్, మనం ఐ హోప్ నాకు ఇది వైడ్ యాంగిల్ రావట్లే, కానీ నా మొబైల్లో వైడ్ యాంగిల్లా క్లారిటీ ఉండలేదు వస్తే. సో అందుకని నేను వైడ్ యాంగిల్లాగా తీయకుండా నార్మల్ యాంగిల్లోనే తీస్తున్నా. వైడ్ యాంగిల్ చేస్తే కొంచెం నాకు కొన్ని అంటే నాకు తెలుస్తలేదు అన్నీ రికార్డ్ అవుతున్నాయా లేవా సైడ్స్కి జరిగేవి అంతాము. అదే డౌట్ నాకు. కొన్ని మంచి సీన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట, అవి రికార్డ్ అవుతున్నాయా లేదా అని చెప్పి డౌటు. వైడ్ యాంగిల్ ఉంటే బాగుండు. వైడ్ యాంగిల్ ఉంటే మొత్తం ఎంటైర్ రోడ్ని అంతా కవర్ చేసేస్తుంది. ఈవెన్ నేను బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఓడోమీటర్ కూడా కనిపిస్తుంది వైడ్ యాంగిల్ మంచిగా వస్తాయి. బట్ నాకు వైడ్ యాంగిల్ క్లారిటీ ఉండలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వ్లాగ్ చేస్తా అని చెప్పి మొబైల్తో. సో అందుకని ఎంత ముందే ఎప్పుడో ప్రిపేర్ అయ్యి ఉంటే, ఎప్పుడో ఫిక్స్ అయ్యి ఉంటే ఈ మనకి పాటికి మన దగ్గర అన్నీ ఉంటుండే, అది మ్యాటర్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ర్యాపిడో కూడా చేయాలని ఇంట్రెస్ట్ అబ్బా. టైంపాస్ ర్యాపిడో, మార్నింగ్ టైమే, నైట్ టైం కాదు. సో చేయాలని ఇంట్రెస్ట్, అదే త్వరలో అవుతుంది. అది కూడా ఒక రైడ్ చేస్తా ర్యాపిడోది కూడా. ఓకే, సో గైస్ సిగ్నల్ పడ్డది ఇక్కడ. ఇంకోటి ఏం తెలుసా, ఈ యాక్సిల్ హెల్మెట్ పెట్టుకుంటే ఏంటి అంటే మనకి సిగ్నల్స్ వచ్చి లైట్స్ కనిపించదు. అంటే లైట్స్ అంటే మిర్రర్స్ కనిపించదు, మన సైడ్ మిర్రర్స్ కనిపించవు. మనకి మొత్తం కవర్ చేసేస్తుంది తెలుసా, మీ ఫేస్ అంతా కవర్ చేస్తుంది, మీ ఐస్ మొత్తం కవర్ చేస్తుంది. ఇది యాక్సర్ సేఫ్టీ, కానీ అంటే విజన్ పరంగా చూసుకుంటే మనకి క్లియర్ ఉండదు అన్నమాట. మొత్తము సైడ్స్ మనకి ఏం కనిపించదు, మన బండే మనకు కనిపించదు. ఫస్ట్ మన బండి తోలుతున్నామో ఉత్తి గాలి ఎగిరిపోతున్నామో అర్థం కాదు, అదే మ్యాజిక్. అట్లా ఉంటుంది యాక్సర్తో. ఓకే గైస్, మనం రాంగ్ రూట్లో వస్తున్నాం అనుకుంటా. వద్దులే, ముందులో తీసుకుందాం యూటర్న్. ఇంకో మెయిన్ మన పక్కనకి వెళ్ళి ఓడొస్తుండో తెలియదు. ఇది ఒక్కటే ప్రాబ్లం ఈ యాక్సిడెంట్ హెల్మెట్తో. నీడు పక్కకి వెళ్ళి ఓడొస్తుండో, ఇంకా నుంచి ఓడొస్తుంది అర్థం కాదు. నార్మల్ అయితే మనకు తెలుస్తుంది పక్కనకి వెళ్ళి ఓడని వస్తుంది, మనకు ఆటోమేటిక్గా కనిపిస్తూనే ఉంటుంది. బట్ యాక్సిడెంట్తో వెళ్తే మాత్రము కనిపించదు సడన్లీ. అడ్డంగా ఇక్కడ మనం టర్న్ రైట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడికి. ఓకే, సో మనం రైట్ తీసుకోవాలి. కానీ ఈరోజు వీకెండ్ కదా, బాగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు అన్నమాట చాలామంది. ర్యాష్ రైడింగ్ అయితే వేస్తారు.
మనమైతే చిన్నగా పోదాం సౌత్ ఈస్ట్ గేట్. ఓ గాయస్, మనది ప్రజాభవన్ చూడండి. కానీ నైట్ టైంలో హైదరాబాద్లో మంచి వ్యూ అంటే మనకి ట్యాంక్ బండు, ఈ రోడ్స్, దాన్ని ఏమంటారు, దీని చెరువు అంటారా, చెరువా ఏమో, ఐ డోంట్ నో ఏమని పిలుస్తారు. సో ట్యాంక్ బండ్ ఓకే, మస్తు ఉంటుంది అన్నమాట ఈ టైంలో మాత్రం. రోడ్స్ అని ఫ్రీగా ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది గాయస్, అది ఐ లైక్ ఇట్. సో ఓకే, రైడ్ అయితే వేసినాము, చలో వెళ్ళిపోదాం ఇంకా. మనకు వయసు మంగళం, చదువు మంగళం, మనసు మంగళం, నీ కెరియర్ మింగుళం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాకు తెలిసి నేను మైక్రోఫోన్ కిందికి అడ్జస్ట్ చేసిన. నాకు తెలిసినంత వరకు అయితే నా బ్రీత్ సౌండ్ అయితే రాదు, లేకపోతే కింద నుంచి విండ్ నాయిస్ వస్తే రావచ్చు. చూద్దాం. ఇంకో ఏమైంది తెలుసా, ఈ యాక్సిల్ హెల్మెట్ ఉండడమే 2 కేజీల బరువు ఉంటుంది. మళ్ళీ దీంతోపాటు మొబైల్ బరువు ఒకటి. ఈ బరువు కింద బరువు అంత లెక్కేం కాదులే. ఇది మన ట్యాంక్ బండు రైడు, మార్నింగ్ రైడు ఇలా ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటో తెలుసా గాయస్, ఎవరైనా ఎక్కడికైనా పోదాం అనుకుంటే బయటకు కానీ ఎక్కడికైనా కానీ, నా సజెషన్ ఏంటంటే మీరు మార్నింగ్ టైమే వెళ్ళండి. మార్నింగ్ టైం 5కి బెస్ట్, 5 or 4 ఆ టైంలో వెళ్ళండి. మస్తు ఉంటుంది రైడు, హైదరాబాద్ రైడు. ఓరే సిగ్నల్ పడిందిరా అప్పుడే. ఓకే, సో మార్నింగ్ టైం వెళ్ళండి, మస్తు ఉంటుంది. మరి మీరు ఒక్కసారి మీరు 7 దాటింది అనుకోండి, 7 దాటితే మనకి ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఉంటుంది. మీరు పోతే 4 to 5 to 6 అంతే, 6 to 7 మధ్యలో, ఆర్ 7 కూడా ఓకే, బట్ 7 కూడా బాగానే ఉంటుంది. ఆ టైంలో వెళ్ళినప్పుడు ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది. ఇక మీరు 4 to 5, 4 అన్న 5 అన్న బెటర్. ఓకే, ఈ టైంలో వెళ్తే మాత్రం మీకు మస్తు ఏమంటారు కంఫర్ట్ ఉంటుంది రైడ్ అయితే. మీకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, మంచి కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి పోయినా కూడా. ఇర్ర మంజిల్ తలుపులు కింద వైపు తెరుచుకుంటాయి. చిచి, తలుపులు ఎడమ వైపు తెరుచుకుంటాయి. గాయస్, నాకు డౌట్, నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కదా, కొంచెం బోల్డ్ వేలా చేయాలా వీడియోస్, అంటే మాట్లాడము మీకు పద్ధతిగా మాట్లాడాలా, అట్లా మాట్లాడాలా, లేకపోతే నార్మల్గానా, లేకపోతే కొంచెం బోల్డ్గా ఆ రకంగా మాట్లాడాలా? లైక్ ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్ ఫ్రెండ్స్. ఓకే, సో మీ ఫీడ్బ్యాక్ ప్రకారం నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో అండ్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో వాళ్ళు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ అంటే లైక్ మీకు సబ్స్క్రైబ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆల్ అని వస్తుంది, ఆల్ అని పెట్టేసేయండి. సో మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే,